హాయ్ గైస్, ఈ రోజు మనం ద సేల్స్ మ్యాన్ అనే పర్షియన్ సినిమాను చూడబోతున్నాం. ఇది 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఒక విషయం మీకు చెప్పాలి. బెస్ట్ ఫారిన్ సినిమా అని ఇది ఆస్కార్ అవార్డు తీసుకుంది. ఒక ఇంగ్లీష్ సినిమా కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమాకు ఈ అవార్డు వచ్చింది. సినిమా ఓన్లైన్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఒక ఇంట్లో ఉంటున్నారు. హస్బెండ్ లేని టైంలో ఒక మిస్టీరియస్ వ్యక్తి ఇంటికి వచ్చి భార్యను అటాక్ చేశాడు. తన భార్యను అటాక్ చేసిన ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టాడనేదే ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు ఈ సినిమాకు ఎందుకు ఆస్కార్ అవార్డు ఇచ్చారనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ సినిమాను చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అపార్ట్మెంట్ షేక్ అవుతోంది. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న జనమంతా భయపడి బయటకు వెళ్తున్నారు. ఇదే బిల్డింగ్ లో ఈ సినిమా యొక్క హీరో హీరోయిన్ ఉన్నారు. వీళ్ళు మ్యారీడ్ కపుల్. వీళ్ళు కూడా ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటున్నారు. వీళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక లేడీ వచ్చి, నేను నా కొడుకును ఇంట్లోంచి తీసుకురాలేకపోతున్నాను, కొంచెం అతన్ని తీసుకురావడానికి హెల్ప్ చేయండి అని అడిగింది. సమాజ సేవ చేయడానికే పుట్టినవారా ఈ సారంగ పాని అని హీరో హీరోయిన్ అందులోకి వెళ్తున్నారు. ఆ అబ్బాయికి ఏమైంది అని చూస్తున్నారు. ఆ అబ్బాయి నడవలేకపోతున్నాడు. అందువల్ల హీరో ఆ అబ్బాయిని భుజాల పైకి ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. అప్పుడు బయట చూస్తే ఈ బిల్డింగ్ పక్కన జేసీబీని పెట్టి తోడుతున్నారు. ఇప్పుడు ఒక విషయం అర్థమవుతోంది. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ భూకంపం రాలేదు, పక్కనున్న ప్లేస్ లో లోతుగా తవ్వడం వల్ల ఈ బిల్డింగ్ షేక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ లో ఉండడం కష్టం కదా. అందువల్ల అక్కడున్న జనమంతా వేర్వేరు చోట్లకు వెళ్తున్నారు. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. ఇతడు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి నాటకాలంటే చాలా ఇష్టం. అందువల్ల నైట్ టైం ఒక నాటక ట్రూప్ లో చేరి అందులో నాటకాలు వేస్తుంటాడు. ఇతడే కాదు, ఇతని భార్య కూడా ఆ ట్రూప్ లో ఏదో ఒక పాత్రలో ఇమిడిపోతుంటుంది. ఎప్పట్లాగే నాటకానికి సంబంధించి ఆ రోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. హీరోకు ఒక సమస్య ఉంది కదా. అదేంటంటే తను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఉండలేడు, అక్కడ కాల్ చేసి వేరే ఇంటికి వెళ్ళాలి. ఈ సమస్య గురించి హీరోయిన్ ఆ ట్రూప్ లో ఉన్న వాళ్ళకి చెప్తోంది. ఇదే ట్రూప్ లో ఒక మీసాలోడు ఉన్నాడు. అతడేమంటున్నాడంటే హీరోతో, రే, నాలాంటి ఒకరిని పక్కన పెట్టుకుని ఇల్లు దొరకట్లేదని బాధపడుతున్నావా? అలాగైతే నేనెందుకున్నాను, నాకేంటి గౌరవం? ఈ విషయం ముందే చెప్పకూడదా? నీకు ఇల్లే కావాలి కదా, నాతో రా అని మరుసటి రోజు హీరో హీరోయిన్ తనతో పాటు తీసుకెళ్తున్నాడు. ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లును చూడగానే హీరో హీరోయిన్ కు నచ్చింది. చుట్టూ తిరిగి చూశారు. ఇక్కడే ఉంటామని చెప్పారు. కానీ ఈ ఇంట్లో ఒక సమస్య ఉంది. ఆ ఇంట్లో ఒక రూమ్ మాత్రం క్లోజ్ అయి ఉంది. ఎందుకు ఈ రూమ్ మాత్రం క్లోజ్ అయి ఉంది అని ఆ మీసాలోడిని హీరో అడుగుతున్నాడు. మీరు రావడానికి ముందు ఈ ఇంట్లో ఒక లేడీ ఉండేది. ఆ ఎక్స్ లేడీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు కొత్తగా ఎక్కడా ఇల్లు దొరకలేనట్లుంది. తనకు రూమ్ దొరికే వరకు తన వస్తువులన్నీ ఈ రూమ్ లోనే ఉండనివ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ మీసాలాయన ఏమంటున్నాడంటే, మీరేం భయపడకండి, ఇంకో 2-3 రోజుల్లో ఆమె ఇల్లు చూసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్తుందిలేండి అని చెప్పాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ తీసుకుని కార్ పార్కింగ్ కు వచ్చాడు. ఇక్కడే మీ కారును నిలపాలని అతడు చెప్పాడు. ఇక్కడే హీరో యొక్క ఇంటి కింద ఉండే అంకుల్ ఆంటీ అక్కడ కనిపించారు. హీరో ఇంటి కిందే ఉంటారు. అందువల్ల వీళ్ళు నైబర్స్ కదా. అందువల్ల ఈ మీసాల ఆయన హీరో హీరోయిన్ ను పరిచయం చేశారు. వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ అంకుల్ ఈ మీసాల ఆయనను పక్కకు పిలిచాడు. రేయ్, ఇంతకు ముందు ఒక లేడీని ఆ ఇంట్లో ఉండనిచ్చావు కదా, ఆ లేడీ ట్రబుల్ ఇచ్చినట్లు వీళ్ళు ఏమీ ట్రబుల్ ఇవ్వరు కదా అని అడుగుతున్నాడు. ఇంతకు ముందున్న లేడీ ఏదో సమస్య సృష్టించినట్లు ఆ అంకుల్ ఆ మీసలాయనను అడుగుతున్నాడు. అప్పుడు ఆ మీసలాయన ఏమంటున్నాడంటే, చాచా, వీళ్ళు చాలా డీసెంట్ వ్యక్తులు, అలాంటి సమస్య ఏం రాదు అని వాళ్ళకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఈ ఇంటికి వచ్చారు. ఇంతకు ముందు ఉన్న ఆంటీ యొక్క థింగ్స్ ఒక రూమ్ లో ఉంటాయి. వీళ్ళు పాత ఇంటి నుంచి థింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు సర్దుకుంటున్నారు. ఇదే టైంలో ఈ మీసాలాయన ఆ ఎక్స్ లేడీకి కాల్ చేశాడు. ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్దామని చెప్పడానికి ఫోన్ చేశాడు. కానీ ఆ లేడీ ఫోన్ తీయట్లేదు. అప్పుడు అతనికి కోపం వచ్చి, నా ఫోన్ లోంచి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయవా, సరే ఇంకో ఫోన్ లోంచి చేస్తా అని అతడు అనుకుంటున్నాడు. వెంటనే హీరోయిన్ కు నెంబర్ చెప్పి ఆమె నెంబర్ నుంచి కాల్ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఎక్స్ లేడీ ఫోన్ అటెంప్ట్ చేసింది. ఆమెతో హీరోయిన్ మాట్లాడుతోంది. అప్పుడు మధ్యలోకి వచ్చిన మీసాలోడు, నాకు ఇవ్వమ్మా, నేను మాట్లాడతా అంటుంటాడు. హీరోయిన్ ఫోన్ ఇవ్వకుండా ఫోన్ మాట్లాడి కట్ చేసింది. ఆమె మీతో మాట్లాడడానికి ఆమెకి ఇష్టం లేదట. ఆమెకి ఇంకా
ఇంకా కొత్తగా ఇల్లు దొరకలేదట, దొరికేంత వరకు వస్తువులు ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పింది. అంతేకాదు ఆమె వస్తువులపై ఎవరైనా చేయి వేస్తే చాలా కోపం వస్తుందని వేరే చెప్పింది అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు ఇతనికి కోపం వస్తుంది. ఆమెకు ఇల్లు రెంట్కి ఇచ్చిందే నేను, నా ఫోన్ అటెంప్ట్ చేయకుండా ఇప్పుడు పొగరుగా మాట్లాడుతుందా, ఆమె ఏం చేస్తుందో చూస్తా అని చెప్పి ఈ మీసాలుడు ఆమె వస్తువులన్నిటిని కింద పెట్టించాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఎందుకంటే అనవసరంగా సమస్య, ఆమె ఎప్పుడు వస్తుందో అప్పుడే వచ్చి ఆమె వస్తువులు తీసుకెళ్ళనివ్వండి. కానీ ఈ మీసాలుడు మాత్రం మీరు ఊరికే ఉండండి, దానికి అంత పొగరా, ఏది జరిగినా కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఆమె వస్తువులన్నీ తీసుకొచ్చి బయట పెట్టించాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళ వస్తువులు తీసుకొచ్చి లోపల పెట్టి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఈ ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నారు. ఇలాంటి టైంలో హీరో స్కూల్ కు వెళ్లి తన టీచర్ పని ముగించుకున్నాడు. ఇప్పుడు నాటకం చేద్దామని చెప్పి నాటకం జరిగే చోటుకు వచ్చి మేకప్ వేసుకుంటున్నాడు. వీళ్ళలాగే అందులో పాల్గొనేవారు వచ్చి మేకప్ వేసుకుంటున్నారు. అప్పుడు హీరో దగ్గరికి వచ్చిన ఒక లేడీ, తమ్ముడు స్పాన్సర్ చేసేవారు ఈ రోజు నైట్ వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ఎవరూ లేరు, నువ్వు ఉంటే వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడతావు, అందువల్ల నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడి వెళ్ళు అని చెప్పింది. సరే నేనుండి మాట్లాడతా అని హీరో చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ని పిలిచి కార్ కి ఆమెకిచ్చాడు. నువ్వు విడిగా ఇంటికి వెళ్ళు, నేను స్పాన్సర్స్ తో మాట్లాడి ఇంటికి వస్తా అని చెప్పాడు. నాటకం అయిపోయిన తర్వాత హీరోయిన్ ఒంటరిగా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోకు ఫోన్ చేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఈ వస్తువులు తీసుకురండి అని చెప్పింది. రేపు తినడానికి ఏమీ లేదు, అందువల్ల మర్చిపోకుండా తీసుకురండి అని మళ్ళీ చెప్పింది. ఆ తర్వాత ఎప్పుడు ఇంటికి వస్తారని అడిగింది. ఇదిగో బయలుదేరానమ్మా, కొంచెం సేపట్లో ఇంటికి వస్తానని చెప్పి హీరో ఫోన్ కట్ చేశాడు. నాటకంలో వేసిన మేకప్ ను కూడా ఇంకా హీరోయిన్ తీయలేదు. అందువల్ల స్నానం చేయడానికి వెళ్దామని బాత్రూమ్ కు వెళ్ళింది. అప్పుడు ఈమె ఇంట్లో ఉన్న ఇంటర్ కామ్ కు కాల్ వచ్చింది. ఈమె ఇల్లు సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఈ బిల్డింగ్ కు మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది. బిల్డింగ్ లో ఉన్న ఏ ఇంటికైతే వ్యక్తులు వస్తున్నారో ఆ వ్యక్తి డోర్ పక్కనే ఉన్న ఇంటర్ కామ్ నుంచి వాళ్ళు వెళ్ళబోయే ఇంటికి కాల్ చేసి నేనే వస్తున్నా అని చెప్తాడు. తలుపు తెరవండి అని చెప్తారు. వచ్చేది ఎవరని తెలుసుకుని వీళ్ళు తలుపులు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ యొక్క ఇంటికి ఇంటర్ కామ్ ఫోన్ వచ్చింది. కొంచెం సేపటి క్రితం హీరో చెప్పాడు కదా నేను ఇంకొంచెం సేపట్లో ఇంటికి వస్తానని, అందువల్ల వచ్చేది హీరోనే అనుకుని ఆమె ఇంటర్ కామ్ లో వచ్చే ఫోన్ ను అటెంప్ట్ చేయలేదు. అది కట్ చేసి మెయిన్ డోర్ ను ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసే ఈమె బాత్రూమ్ లో స్నానానికి వెళ్ళింది. ఎందుకంటే హీరో పైకి ఎక్కుకుంటూ సెకండ్ ఫ్లోర్ కు రావాలి కదా, అతడు ఎక్కుకుంటూ స్లోగా వస్తాలే అని ఈమె డోర్ ను ఓపెన్ చేసి వెళ్ళింది. ఇప్పుడే ఈ సినిమాలో చిన్నగా ఒక ట్విస్ట్ పెట్టారు. హీరోయిన్ అనుకున్నట్లు ఈమె ఇంటికి ఇంటర్ కామ్ లో ఫోన్ చేసింది హీరో కాదు. ఎందుకంటే హీరో ఇప్పుడే హీరోయిన్ అడిగిన వస్తువులన్నిటిని సూపర్ మార్కెట్ లో కొంటున్నాడు. అలాగైతే హీరోయిన్ ఇంటికి వెళ్ళింది ఎవరు అని మనకు అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత హీరో ఆ ఇంటికి వెళ్లి ఇంటర్ కామ్ లో ఫోన్లు చేసి అలసిపోయాడు. కానీ ఎవరు ఫోన్ తీయట్లేదు. అందువల్ల హీరో తమ ఇంటిపై ఉన్న వారికి ఇంటర్ కామ్ లో ఫోన్ చేసి చెప్పాడు, మీ ఇంటి కిందే నేనున్నాను, కొంచెం డోర్ ఓపెన్ చేయండి అని చెప్పాడు. వాళ్ళు మెయిన్ డోర్ ను ఓపెన్ చేశారు. ఇప్పుడు హీరో తన ఇంటికి అంతస్తు ఎక్కి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో రక్తంతో తడిసిపోయిన అడుగులను గమనించాడు. అది చూసి ఇతడు బెదిరిపోయాడు. ఎందుకంటే ఆ అడుగులు ఇతని ఇంటి వరకు వెళ్తున్నాయి. భయంతో ఇంటికెళ్లి చూస్తే హీరోయిన్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లంతా వెతికి చూస్తున్నాడు. బాత్రూమ్ లో రక్తం పడి ఉండడం గమనించాడు. ఏం జరిగింది అని ఆలోచిస్తున్న క్రమంలో ఇదే బిల్డింగ్ లో అంకుల్ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి హీరోకు కాల్ వచ్చింది. హాస్పిటల్ కి రండి అని చెప్పగానే ఇతడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ కు తలకు గాయమైంది. గాయాలైన చోట్ల కుట్లు వేస్తున్నారు. ఇది చూసిన హీరో మేబీ నా భార్య బాత్రూమ్ లో కింద పడి ఉందేమో, అందుకే గాయాలయ్యి ఉంటాయి అని అనుకుంటున్నాడు. కానీ అదే కాదు. వీళ్ళ ఇంటి కింద ఉన్న అంకుల్ ఆంటీ హీరోను విడిగా పిలిచి, ఇదిగో చూడయ్యా, మేము కింది ఇంట్లో ఉన్న క్రమంలో పైనుంచి నీ భార్య ఏడుస్తున్నట్లు మాకు శబ్దం వినిపించింది. ఏంట్రా ఏమైంది అని మేము భయపడుతూ బయటకు వస్తున్న క్రమంలో ఒకడు చాలా భయపడుతూ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ఫేస్ ను మేము చూడలేదు, కానీ అతని కాలుకి గాయమైంది. అతడు నడిచి వెళ్లిన చోటంతా రక్తంతో ఉండింది. ఏదో ఒక సమస్య అయిందేమో అని మేము మీ ఇంటికి వెళ్ళాం. అక్కడ వెళ్లి చూస్తే తలుపు తెరిచే ఉంది. బాత్రూమ్ లో నీ భార్య రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను తీసుకొచ్చి మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఈ సంఘటన జరగడానికి కారణంగా ఇంతకు ముందు ఎక్స్ లేడీ అని ఆ ఇంట్లో ఉండింది కదా, ఆమె గురించి చెప్తున్నారు. ఆమె ఇంతకు ముందు అక్కడ ప్రాస్టిట్యూట్ పనిచేసేది.
చేసేదట. తరచుగా ఆమె ఇంటికి విటులు వచ్చి వెళ్లేవారట. వచ్చినప్పుడల్లా గలీజ్గా సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఆ లేడీ ఆ ఇంటిని ఖాళీ చేసిందని తెలియకుండా ఎవడో ఒకడు వచ్చి ఉంటాడు. మేబీ ఆమె అనుకుని నీ భార్యను వాళ్ళు అటాక్ చేసి ఉంటాడు అని ఈ అంకుల్ ఆంటీ చెప్తున్నారు. 2-3 రోజుల తర్వాత హీరోయిన్ కు నయమైంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు హీరోయిన్ ఒక ఇంట్లో ఉండేవారు కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నవారు వచ్చి హీరోయిన్ కు హెల్ప్ చేస్తున్నారు. హీరోయిన్ కు గాయమైనప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇక మేము వెళ్తామని వెళ్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ కు హీరోనే భోజనం తినిపిస్తున్నాడు. ఇంటిని క్లీన్ చేద్దామని అతడు ఒక్కో వస్తువును తీక్షణంగా చూస్తున్నాడు. ఇప్పుడు సోఫాలో ఒక కీ బంచ్, ఒక మొబైల్ ఉండడం గమనించాడు. ఈ రెండు కూడా హీరోది కాదు, హీరోయిన్ది కాదు. అలాగైతే ఏంటి అర్థం? ఈ ఇంటికి హీరోయిన్ అటాక్ చేయడానికి ఒక్కడు వచ్చాడు కదా, ఆ కల్ప్రిట్ దే కావచ్చు అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో ఆ తాళాల గుత్తిని తీసుకెళ్లి రోడ్డుపై ఆగి ఉన్న ఒక్కో వాహనానికి పెడుతున్నాడు. ఈ తాళాల గుత్తి ఇక్కడే ఉందంటే అతడు వచ్చిన కారు ఇక్కడే ఎక్కడో స్టాప్ అయి ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాడు. అందువల్ల అక్కడ ఆగి ఉన్న కార్లన్నింటికి కీ పెడుతున్నాడు. ఇప్పుడు ఒక కీ ఒక కారుకు మ్యాచ్ అయింది. ఇదే ఆ కల్ప్రిట్ యొక్క కారు. ఎలా చూసినా కూడా వదిలి వెళ్లిన కారును తీసుకెళ్లడానికి అతడు వస్తాడు కదా. రారా నీకు చుక్కలు చూపిస్తా అని చెప్పి హీరో ఆ కారును తీసుకెళ్లి తన పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు. ఇంటికొచ్చి చూస్తే అతని ఫోన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన హీరో ఆ తాళాల గుత్తి ఫోన్ ను తీసి ఒక డ్రాయర్ లో పెట్టాడు. ఇంకోవైపు హీరోయిన్ తన ఇంట్లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లడానికే చాలా భయపడుతోంది. సంఘటన జరిగినప్పటి నుంచేని అసలు ఏం జరిగిందని హీరో ఇప్పటి వరకు ఆమెను అడగనే లేదు. ఇప్పుడే హీరోయిన్ ను కూర్చోబెట్టి ఆ రోజు ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే, ఆ రోజు నువ్వే వస్తున్నావు అని చెప్పి నేను డోర్ ఓపెన్ చేసి స్నానానికి వెళ్ళాను. నేను స్నానం చేసేటప్పుడు ఒక చెయ్యి వచ్చి నాకు షాంపూ రుద్దుతోంది. ఆ చెయ్యి కూడా నీదేనని నేను ఊరికే ఉన్నాను. అదే టైంలో నా తలపై ఉన్న చెయ్యి నా ఫేస్ దగ్గరకు వచ్చింది. అప్పుడే ఆ చెయ్యి నీది కాదని చెప్పి నేను అరుచుకుంటూ వెనక్కి తిరిగాను. అప్పుడే అతడు నా తలపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిందంతా నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అది తలుచుకుంటే నాకు అవమానంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ చాలా ఏడుస్తోంది. అప్పుడు హీరోనే ఎలాగోలా చేసి ఆమెను సముదాయిస్తున్నాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామని హీరో బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆ ఇంటిలోని ఒక సెల్ఫ్ లో డబ్బు కట్ట ఒకటి ఉండడం గమనించాడు. ఇంట్లోకి వచ్చి హీరోయిన్ తలను పగలగొట్టాడు కదా, ఆ కల్పిటే ఈ డబ్బును అక్కడ పెట్టాడు. తల పగలగొట్టిన తర్వాత మెడికల్ ఖర్చుల కోసం పెట్టిండో ఏమో. ఇది చూసిన హీరోకు చాలా కోపం వస్తోంది. ఎంత ధైర్యం ఉంటే నా భార్య తలపై కొట్టి డబ్బును ఇక్కడ పెట్టి వెళ్తావా? నువ్వు దొరకరా, నీ అంతు చూస్తా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకెళ్లి డ్రాయర్ లో దాచిపెట్టాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో హీరోయిన్ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ కి కదా వెళ్తున్నారు. దయచేసి దీన్ని ఇంతటితో వదిలేయండి. ఎందుకంటే మీరు నా భర్త. అందువల్ల ఈ విషయాన్ని నేను మీకు ఓపెన్ గా చెప్పేశాను. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు కంప్లైంట్ చేశారనుకోండి, వాళ్ళు అసలు ఏం జరిగిందని గుచ్చి అడుగుతారు. వాళ్ళ దగ్గర కూడా అంతా చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాన్నంతా వాళ్ళకు చెప్పడానికి నాకు అంత ధైర్యం లేదని అంటోంది. అందువల్ల మిమ్మల్ని బతిమలాడుతున్నాను, పోలీస్ స్టేషన్ కు వెళ్ళకండి, దీని గురించి కంప్లైంట్ చేయకండి అని బతిమలాడుతోంది. ఈ విషయం గురించి మన నాటక ట్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పొద్దు. ఇది మన మధ్యనే ఉండనివ్వండి. ఇంతటితో నేను ఈ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి ఇంతటితో వదిలేయండి అని ఆమె బతిమలాడుతోంది. సరే, ఈమె ఇంతగా అడుగుతోంది అని అతడు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకూడదని అనుకున్నాడు. పనికి వెళ్దామని ఇతడు టీచర్ ఉద్యోగానికి వెళ్తుంటే హీరోయిన్ హీరోను వదలట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతోనే వస్తా అని మంకు పట్టుపట్టింది. ఏమ్మా, నేను స్కూల్ కు వెళ్తున్నాను, లోపలికి వెళ్ళానంటే ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. అప్పటి వరకు నువ్వేం చేస్తావు? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను త్వరగా వస్తా అని చెప్తున్నాడు. నువ్వు అలాగే చెప్తావు, కానీ ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎంత బాధో నాకే తెలుసు. ఈ ఇంట్లో ఇకపై నేను ఒంటరిగా ఉండలేను. కావాలంటే నువ్వు ఇంకో ఇల్లు చూడు అంటోంది. సరే అమ్మా, నేను ఇంకో ఇల్లుని వెతుకుతాను, కానీ ఇప్పుడు వెంటనే మనకి ఇల్లు దొరకదు కదా, అప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉండు అని అతడు ఎంతో చెప్తున్నాడు. కానీ ఆమె నేను ఒంటరిగా అస్సలు ఉండలేను, నీతో వస్తా అని అంటోంది. అప్పుడు హీరోకు కోపం వచ్చి, నన్ను ఏం చేయమంటావు అమ్మా? నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తానంటే వద్దన్నావు. ఇప్పుడు పనికి కూడా వెళ్ళకూడదు అంటున్నావు. పనికి వెళ్ళకుంటే బువ్వాకి ఏం చేసేది అని అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చింది. సరే, నువ్వు పనికి వెళ్ళు, నేను నీకు ముఖ్యం కాదు కదా అని ఆమె బాధపడుతోంది. అప్పుడు అయ్యయ్యో అని
అని ఆమె పక్కగా వెళ్ళాడు. ఇదిగో చూడమ్మా, నిన్ను బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడట్లేదు, నన్ను క్షమించు, నీకు ఇంకో ఇల్లు చూడాలి కదా, సరే ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా ఇంకో ఇంటిని చూస్తాను, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకో అని చెప్పాడు. నెక్స్ట్ హీరో కల్ప్రిట్ యొక్క కారును పార్కింగ్ లో ఆపాడు కదా, వచ్చిపోయేటప్పుడు ఆ కారును చూస్తుంటే హీరోయిన్ కు పాత విషయాలే గుర్తుకు వస్తున్నాయి. అందువల్ల డ్రాయర్ ఓపెన్ చేసి ఆ కార్ కి తీసుకుంది. ఇప్పుడు పార్కింగ్ లోంచి ఆ కారును తీసి తన కంట్లో పడకుండా ఒక చోట నిలిపింది. ఆ తర్వాత నాటకం వేసే చోటుకు వెళ్ళింది. ఈమె పాత విషయాన్ని మర్చిపోవాలని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. ఈ విషయం నాటక ట్రూప్ లో ఎవరికీ తెలియకూడదని వీళ్ళు దాచిపెట్టారు కదా, కానీ ఈ విషయం ఇప్పుడు నాటక ట్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళ ఇంటి కింద ఉండే అంకుల్ ఆంటీ ఈ మీసాలోడికి ఫ్రెండ్స్ కదా, వీళ్ళు ఈ మీసాలోడికి చెప్తే అతడు ఈ నాటక ట్రూప్ లో ఉన్న వాళ్ళకి చెప్పాడు. అప్పుడు అందరూ కూడా హీరోయిన్ అడుగుతున్నారు, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందా, ఏం సమస్య లేదు కదా అంటున్నారు. ఈ సంఘటనతో పాత విషయాలన్నీ ఆమెకు గుర్తుకు వస్తున్నాయి. ఆ నాటకంలో నటించడానికి కూడా ఈమెకు ఇంట్రెస్ట్ లేదు. సరే మీరు నాటకంలో నటించండి అని ఈమె వెళ్లి ఒక పక్కన కూర్చుంది. ఇదే నాటక ట్రూప్ లో ఉన్న ఒక లేడీ యొక్క చిన్న పిల్లాడు హీరోయిన్ పక్కనే కూర్చుని జాలీగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ అబ్బాయిని మా ఇంట్లోనే ఉంచుకుంటున్నాను, మరుసటి రోజు పంపిస్తా అని హీరోయిన్ చెప్పింది. చిన్న అబ్బాయిని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేటప్పుడే వంట చేయడానికి కొన్ని సామాన్లు తీసుకెళ్లింది. ఇప్పుడు వంట చేస్తోంది. ఈ గ్యాప్ లో నాటకం ముగించుకుని హీరో ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తినడానికి రండి అని హీరోతో ప్రేమగా మాట్లాడుతోంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఆ చిన్న బాబు తినడానికి కూర్చున్నారు. అప్పుడు హీరో క్యాజువల్ గా హీరోయిన్ ను ఒకటి అడుగుతున్నాడు. కొన్ని రోజులుగా హీరో యొక్క క్రెడిట్ కార్డు కనిపించకుండా పోయింది. ఏమ్మా క్రెడిట్ కార్డు దొరికిందా అని హీరో అడుగుతున్నాడు. క్రెడిట్ కార్డా, అది ఇంకా దొరకలేదు కదా అని ఆమె చెప్తోంది. అది దొరకలేదా, అలాగైతే ఈ వస్తువులు ఎలా కొన్నావు అని అడిగాడు. డ్రాయర్ లో నువ్వు డబ్బు పెట్టావు కదా, దాంతోనే ఇవన్నీ కొన్నా అని ఆమె చెప్పింది. ఇప్పుడు హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఎందుకంటే డ్రాయర్ లో ఉన్నది అటాక్ చేసిన వాడు పెట్టిన డబ్బు, ఆ డబ్బుతో కొన్నది ఎలాంటి భోజనమో ఇతనికి అసహ్యం కలుగుతోంది. అందువల్ల హీరో హీరోయిన్ చూస్తూ వద్దు ఈ భోజనం తినొద్దు అంటుంటాడు. హీరోయిన్ కు ఎందుకనేది అర్థం కాలేదు. కానీ వీళ్ళతో పాటే ఉన్నాడే ఆ చిన్న బాబు ఏమనుకుంటున్నాడంటే, రేయ్ భోజనాన్ని ముందు పెట్టి తినకూడదని అంటున్నారేంట్రా అనుకుంటున్నాడు. ఎందుకు తినకూడదో ఇప్పుడు హీరోయిన్ కు హీరో చెప్తున్నాడు. అది ఎవరు పెట్టిన డబ్బు హీరో చెప్పగానే ఈమె కొంచెం బాధపడుతోంది. ఏది ఏమైనా కూడా పాత విషయాలు నన్ను బాధ పెడుతూనే ఉంది అని ఆమె అనుకుంటోంది. ఇప్పుడు హీరో హీరోయిన్ కార్ తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు. అలా వెళ్లే దారిలో ఒక చోట హీరోయిన్ కల్ప్రిట్ కార్ ను ఆమె ఒక చోట పార్క్ చేసింది కదా, ఆ కారు ఇప్పుడు కనిపించట్లేదు. అది అక్కర్లేదంటే ఏంటర్థం, ఆ కల్ప్రిట్ ఆ కార్ ను తీసుకెళ్లాడనే అర్థం. ఈ విషయాన్ని హీరోయిన్ హీరోకు చెప్తోంది. ఈ మాట వినగానే హీరోకు చాలా కోపం వస్తోంది. నా భార్యను అటాక్ చేసిన వాడు ఎక్కడున్నా కూడా నేను వాడిని వదిలిపెట్టను అని ఇతడు శపథం తీసుకున్నాడు. ఇప్పుడు కార్ ను చాలా స్పీడ్ గా తోలుతున్నాడు. ఎందుకంటే ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు, స్లోగా వెళ్ళండి అని హీరోయిన్ చెప్తోంది. ఏమీ పట్టించుకోకుండా అతడు కార్ ను వేగంగా తీసుకెళ్లాడు. ఇంతకు ముందు ఒక ఇంట్లో వీళ్ళున్నారు కదా, ఆ ఇంటికే హీరోయిన్ తీసుకెళ్లాడు. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు ఈ ఇంట్లో బాత్రూమ్ కు వెళ్ళడానికి కూడా భయపడుతోంది. ఈ ఇంట్లో ఉంటే ఆమె సేఫ్టీగా ఫీల్ అవుతుంది. అందువల్లే ఆమెను ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఎవరు లేరు, ఆ బిల్డింగే ఖాళీగా ఉంది. హీరోయిన్ అక్కడే వదిలేసి హీరో స్కూల్ కు వెళ్ళాడు. తన స్టూడెంట్ ఒక అతన్ని పిలిచాడు. ఎందుకంటే ఈ స్టూడెంట్ యొక్క వాళ్ళ నాన్న ట్రాఫిక్ పోలీస్. ఇతనికి కల్ప్రిట్ యొక్క కార్ నెంబర్ ఇచ్చి ఆ అడ్రస్ ట్రేస్ చేసి ఇస్తావా అని అడిగాడు. అతడు కూడా అది వాళ్ళ నాన్నకి ఇచ్చి కల్ప్రిట్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. ఇప్పుడు హీరో అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఉన్నది ఒక బేకరీ. ఆ బేకరీ ముందే కల్ప్రిట్ యొక్క కారు ఆగి ఉంది. హీరో మొదట బేకరీ లోపలికి వెళ్లి ఈ కారు ఎవరిదని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు హీరో కల్ప్రిట్ ఎవరనేది తెలుసుకున్నాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న హీరో కల్ప్రిట్ కారు తీసుకుని వెళ్లేటప్పుడు ఆ కార్ ను ఫాలో అవుతూ హీరో వెళ్తున్నాడు. ఒకానొక సమయంలో కల్ప్రిట్ మీట్ అయ్యి, మీకు లోడ్ వ్యాన్ ఉండడం నేను గమనించాను. నేను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వస్తువులు షిఫ్ట్ చేయాలి. మీరు మీ వ్యాన్ ద్వారా ఆ వస్తువులను షిఫ్ట్ చేస్తారా అని అడిగాడు. లేదండి, ఈ వాహనాన్ని నా బేకరీకి మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు బయట వాళ్ళ కోసం ఇది యూజ్ చేయట్లేదు. నేను చాలా బిజీగా ఉన్నా అని అతడు చెప్పాడు. కానీ హీరో వదలట్లేదు. అదంతా కుదరదు, మీరే షిఫ్ట్ చేసి తీరాలి అని అంటుంటాడు. ఇప్పుడు బిజీగా ఉన్నారంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, అప్పుడే నాకు హెల్ప్ చేయండి
చేయండి అని హీరో అడుగుతున్నాడు. అంతకంటే ముందు మీ నంబర్ ని ఇవ్వండి, అప్పుడే కదా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో నేను తెలుసుకోగలను అంటాడు. ఎలాగోలా చేసి కల్ప్రిట్ నుంచి హీరో నెంబర్ తీసుకున్నాడు. 2-3 రోజులుగా అతనికి కంటిన్యూగా కాల్ చేస్తూ హెల్ప్ చేయండి అని అడుగుతూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో అతడు కూడా సరేనండి నేను ఎక్కడికి రావాలి అని అడిగాడు. హీరో యొక్క పాత ఇల్లు ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండరు కదా, మీరు అక్కడికి రండి, అక్కడి నుంచే వస్తువులు షిఫ్ట్ చేయాలని హీరో చెప్పాడు. అతడు కూడా వస్తానని చెప్పాడు. అతడు ఎప్పుడు వస్తాడా అని హీరో వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే హీరోకు అనుకోని సంఘటన జరిగింది. కానీ అతడు హీరో చెప్పిన చోటుకు రాకుండా అతని యొక్క మామను పంపించాడు. ఆ తాతను చూడగానే హీరో డీలా పడిపోయాడు. తాత, నేను మీ అల్లున్నే కదా పిలిచాను, అతడు రాలేదా అంటుంటాడు హీరో. లేదయ్యా, అతడు నా భార్యను నా బిడ్డను తీసుకుని వేరే ఒక దుకాణానికి వెళ్ళాడు, అందువల్లే నన్ను పంపించాడు. పర్వాలేదు, ఏ పని ఉన్నా కూడా చెప్పండి, నేను చేస్తా అంటున్నాడు. అప్పుడు హీరో అతన్ని కూర్చోబెట్టి, తాత, నేను మీ అల్లుడు గురించి ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇతని భార్యకు జరిగింది కదా, ఆ విషయం మొత్తం ఈ తాతకు చెప్పాడు. దీనంతటికీ కారణం మీ యొక్క అల్లుడే. ఎందుకంటే మీ అల్లుడి యొక్క కారు మా ఇంటి ముందే ఆగింది. అతడే నా భార్యను అటాక్ చేశాడని చెప్పగానే అప్పుడు ఈ తాత, ఏంటయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నా అల్లుడు సొక్క బంగారం, అతడు ఇలా చేసే వ్యక్తే కాదు, అతని కారును బేకరీలో ఉన్న చాలా మంది నడుపుతుంటారు, అందువల్ల వేరే ఎవరైనా ఉండి ఉండొచ్చు కదా అని ఆ తాత అంటున్నాడు. కరెక్టే, వేరే ఎవరైనా ఉండవచ్చు, కానీ ఎవరో నేను తెలుసుకోవాలి కదా, అది తెలుసుకోవడం కోసమే నేను మీ అల్లుడిని రమ్మన్నాను, కానీ అతనికి బదులుగా మీరొచ్చారు. పర్వాలేదు, ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ అల్లుడికి కాల్ చేసి అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అంటుంటాడు. ఆ రోజు రాత్రి కారును మాత్రం ఎవరు తీసుకెళ్లారనేది అడిగి నాకు చెప్పండి అని హీరో అంటున్నాడు. అతని నెంబర్ నా దగ్గర లేదు బాబు, నేను ఇంటికి వెళ్లి విషయం కనుక్కుంటా అని తాత అంటున్నాడు. మీ దగ్గరే నెంబర్ లేదు కదా, నా దగ్గర ఉంది అని హీరో తన నంబర్ నుంచి కాల్ చేసి తాతకు ఫోన్ ఇచ్చాడు. అప్పుడు ఈ తాత, అల్లుడా నువ్వెక్కడున్నావు, నా భార్య బిడ్డ నీ పక్కనే ఉన్నారా, అలాగాని ఉంటే నువ్వు పక్కకొచ్చి నా మొబైల్ కు కాల్ చేయి అని చెప్పాడు. అటువైపు ఉన్న అల్లుడికి తాత యొక్క మొబైల్ నంబర్ తెలియనట్లుంది. తాత మాట్లాడేదాన్ని బట్టి హీరో ఆ విషయం గమనించాడు. నా నెంబర్ నా బిడ్డను అడగరా, ఆమె చెప్తుంది అని ఫోన్ కట్ చేశాడు. అందువల్ల ఇప్పుడు ఈ తాతపై హీరోకు చాలా సందేహం కలుగుతోంది. కల్ప్రిట్ అనేవాడు ఈ తాత యొక్క సొంత అల్లుడు, అలాంటప్పుడు ఇతని నెంబరు అతని దగ్గర ఎలా ఉండకుండా ఉంటుంది, అంతేకాదు అతని నెంబరు ఇతని దగ్గర కూడా ఉండాలి. సరే, ఇతడంటే ముసలివాడు, ఒకవేళ సేవ్ చేసుకోవడం ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ కల్ప్రిట్ దగ్గర ఇతని నెంబర్ ఉండి తీరాలి కదా, అతని దగ్గర కూడా ఇతని నెంబర్ లేదే అని హీరోకు సందేహం కలిగింది. తాత ఆ ఇంటి నుంచి వెళ్ళబోతుంటే, తాత ఒక్క నిమిషం ఉండండి, నేను మీతో మాట్లాడాలి అంటుంటాడు. మీ షూ విప్పేసి మీ కాలు చూపించండి అని హీరో అడిగాడు. ఒక వయసైన వాణ్ణి ఇలా అడగడం తప్పు బాబు అని అతడు కాలుకున్న షూ విప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాత, నేను మర్యాదగా అడుగుతున్నాను, మీరు షూ విప్పి కాలు మాత్రం చూపించి వెళ్ళొచ్చు అంటుంటాడు. ఇప్పుడు హీరో అతని షూ విప్పేసి కాలును చూసేటప్పుడు ఇప్పుడు ఒక ట్విస్ట్, తాత యొక్క కాలుకు గాయమై ఉండింది. ఆ రోజు హీరోయిన్ ను అటాక్ చేసిన కల్ప్రిట్ కూడా కాలుకు గాయమై ఉంటుంది. కాలుకు ఎలా గాయమైందనేది మ్యాటర్ కాదు, కానీ అతని కాలికి గాయమై ఉంటుంది. అతడు వెళ్ళిన చోటల్లా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. ఆ కల్ప్రిట్ యొక్క మొబైల్ హీరో యొక్క ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆ మొబైల్ డెడ్ అయింది. ఇప్పుడు తాత దగ్గర ఉన్న మొబైల్లో ఎవరి యొక్క నెంబర్లు కూడా లేవు, అంతేకాదు తాత యొక్క నెంబర్ కూడా ఎవరి దగ్గర లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి, తాత తన మొబైల్ నెంబర్ ను మార్చేశాడు. దీన్ని బట్టి హీరోకు ఒక విషయం అర్థమవుతోంది. ఆ రోజు హీరో ఇంటికి వచ్చి హీరోయిన్ అటాక్ చేసింది ఈ తాతే అనేది అతడు గుర్తుపట్టాడు. ఇప్పుడు తాతను అడుగుతున్నాడు, ఎందుకోసం నా ఇంటికి వెళ్లి నా భార్యని అటాక్ చేశావు? ఇలా అడుగుతుంటే తాత చివరి వరకు తను తప్పు చేసింది ఒప్పుకోవట్లేదు. ఇదిగో చూడు బాబు, నీ ఇంటికి వెళ్ళింది నిజమే, ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న లేడీకి నాకు కొంచెం దగ్గర సంబంధం ఉండేది, ఆమెను మీట్ అవుదామనే నేను ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి డోర్ వేరే ఓపెన్ అయి ఉంది, ఆమె ఉందని నేను లోపలికి వచ్చాను, చూస్తే ఆమె కాదు. ఆమె కాదని తెలిసిన తర్వాత నేను వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత నేను ఏమీ చేయలేదు, కావాలంటే నీ భార్యను కూడా అడుగు అంటుంటాడు. ఏంటేంటి, అలాగైతే నా భార్య నా
దగ్గర అబద్ధం చెప్తుందని అంటున్నావా? రేయ్, మర్గయ్య కావాల్సిన వయసులో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇప్పుడు నా భార్యను నేను తీసుకురాను, నీ భార్యను తీసుకొస్తాను. నువ్వు ఎందుకు నా ఇంటికి వచ్చావో ఆ కారణాన్ని నేను వాళ్ళకు చెప్తాను, వాళ్ళు నీ గురించి తెలుసుకోవాలి అని అంటుంటాడు హీరో. ఇప్పుడు తాతను ఒక చీకటి గదిలో బంధించి ఆ తర్వాత హీరో తన భార్యను తీసుకుని వచ్చాడు. ఏమ్మా, నిన్నొకడు అటాక్ చేశాడు కదా, అతడు వీడే. ఎలాగోలా చేసి నేను ఇతన్ని కనిపెట్టాను. వీడితో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతని భార్య, బిడ్డ, అల్లుడని అందరినీ ఇక్కడికి రప్పిస్తున్నాను. వాళ్ళ ముందే ఇతడు చేసిన లీలలన్నీ చెప్తాను. వాళ్ళు ఇతని గురించి తెలుసుకోవాలి. నువ్వు వెళ్లి రూమ్ లో ఉండమ్మా అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ తనను అటాక్ చేసింది ఈ తాతనే అని తెలుసుకుని అతని ముఖం కూడా చూడలేకపోతోంది. ముఖం తిప్పుకునే ఆమె ఒక రూమ్ లోకి వెళ్లి కూర్చుంది. అప్పుడు హీరో తాత దగ్గరికి వెళ్లి, రేయ్, నా భార్యను తీసుకురమ్మని చెప్పావు కదా, ఇప్పుడు ఆమెను తీసుకొచ్చాను, నిజం చెప్తావా లేదా అంటుంటాడు. ఇప్పుడు తాత చాలా వేదనతో, దయచేసి నన్ను క్షమించయ్యా, నేను అంతా నిజం చెప్తాను. యాక్చువల్ గా మీ ఇంట్లో ఇంతకు ముందు ఒక ఎక్స్ లేడీ ఉండేది కదా, ఆమెను మీట్ అవడానికే వచ్చాను. ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఆమె నేను వెతుక్కుంటూ వచ్చిన మనిషి కాదు, నీ భార్య అని తెలిసింది. అప్పుడే నేను వెళ్ళి ఉండవచ్చు, కానీ అప్పుడు నాకు ఒకలాగా అయ్యింది. అప్పుడు నేను ఆవేశంలో అలా చేశాను. ఇప్పుడు ఈ విషయంగానే నా ఫ్యామిలీకి చెప్తే వాళ్ళంతా చచ్చిపోతారు. దయచేసి దీన్ని అలాగే వదిలేయి అని ఆ తాత బతిమిలాడుతున్నాడు. కానీ హీరో అతని మాట వినట్లేదు. అప్పుడు రూమ్ లోంచి వింటున్న హీరోయిన్, వద్దురా, దీన్ని ఇలాగే వదిలేయి అని తన భర్తకు చెప్తోంది. ఆమె చెప్పేది కూడా హీరో అస్సలు వినట్లేదు. నువ్వు ఏదైనా చేసుకో అని హీరోయిన్ కోపంతో ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సడన్ గా హీరో నుంచి కాల్ వచ్చింది. సడన్ గా ఏమైందో ఏమో కానీ హీరోతో మాట్లాడిన హీరోయిన్ చాలా వేగంగా అదే ఇంటికి తిరిగి వెళ్తోంది. వచ్చి చూస్తే తాత మైకంలో పడి ఉన్నాడు. భయపడిపోయిన హీరో ఈ విషయాన్ని అతని అల్లునికి చెప్పాడు. అయ్యయ్యో, అతనికి తరచుగా ఇలాంటి సమస్య వస్తుంది. అతడు ఎప్పుడు ఒక టాబ్లెట్ ను క్యారీ చేస్తాడు. ఆ టాబ్లెట్ వేయండి, అప్పుడే అతనికి సరవుతుంది అని చెప్పాడు. తాత పాకెట్ ను చెక్ చేసి చూస్తే ఆ టాబ్లెట్ కనిపించట్లేదు. ఇప్పుడు హీరో కిందకు వెళ్లి తాత యొక్క కార్ ను చెక్ చేశాడు. కార్ లో టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ తీసుకొచ్చి తాతకిచ్చాడు. ఎలాగోలా చేసి ఆ తాతను కాపాడారు. తాత కళ్ళు తెరిచి ఇప్పుడు బాధగా కూర్చుని ఉన్నాడు. అదే టైంలో తాత యొక్క మొత్తం ఫ్యామిలీ ఈ బిల్డింగ్ కు వచ్చింది. వీళ్ళు ఉన్నది 2వ ఫ్లోర్. వాళ్ళు మెట్లు ఎక్కుకుంటూ వస్తున్నారు. ఇది తెలుసుకున్న హీరోయిన్, ఇప్పుడు తాతకు సంబంధించిన నిజాలన్నీ వాళ్ళకి చెప్పామనుకో, ఇక నీకు నాకు మధ్య ఏమీ ఉండదు అని హీరోతో హీరోయిన్ చెప్తోంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని హీరోతో చెప్పడం వల్ల ఆ తాత యొక్క ఫ్యామిలీ వచ్చినా కూడా హీరో ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. తాత యొక్క ఫ్యామిలీ ఈ తాతపై చాలా ప్రేమ చూపిస్తోంది. వచ్చిన వాళ్ళు అసలు ఏం జరిగింది అని విచారించి చాలా ఏడుస్తున్నారు. సరే రండి, మీరు కళ్ళద్దాలు పెట్టుకుంటారు కదా, ఆ అద్దాలు ఎక్కడా అని వెతుకుతున్నారు. అప్పుడు అద్దాలను ఈ హీరోనే తీసిస్తున్నాడు. తాత యొక్క అద్దాలే కాదు, అతనికి సంబంధించిన కొన్ని థింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. తాత, మీరు విడిగా వస్తారా, మీతో మాట్లాడాలి అని చెప్పి తాతను ఒక చోటకి తీసుకెళ్లాడు. ఇప్పుడు తాతను, నువ్వు వచ్చేటప్పుడు ఇంట్లో కొంత అమౌంట్ పెట్టావు కదా, అది ఎంత అని హీరో అడిగాడు. కానీ తాత, నేను ఆ అమౌంట్ ను లెక్కించలేదు, ఆ కట్టను తీసి అక్కడ అలా పెట్టా అని చెప్పాడు. ఓహో, లెక్క పెట్టలేదా అని చెప్పి హీరో తన జేబులో ఉన్న డబ్బును మొత్తం తీసి ఆ కవర్ లో వేశాడు. ఇప్పుడు తాత దగ్గరికి వెళ్లి అతని చెంపపై గట్టిగా ఒకటి కొట్టాడు. ఆ దెబ్బ తగిలి తాత అదిరి పడిపోయాడు. తాత గురించి నిజాన్ని బయటకు చెప్పకూడదని హీరోయిన్ చెప్పినప్పటికీ కానీ సొంత భార్యను ఒకడు కొట్టాడు. ఇలా వేరే ఎవడైనా కొడితే ఏ భర్తకైనా చాలా కోపంగా ఉంటుంది కదా, అలా కొట్టిన వాణ్ణి ఎవరైనా ఊరికే ఎందుకు వదులుతారు? అందువల్ల హీరో తన కోపాన్ని అణుచుకోలేకుండా తాత చెంపపై ఒక్కటి కొట్టాడు. ఇప్పుడు ఆ దెబ్బతిన్న తాత శోకంగా బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అతని మనసంతా బాధతో నిండిపోయి ఉంది. ఎందుకంటే 2 నిమిషాలు అతని వయసును మర్చిపోయి చేసిన చిన్న తప్పు వల్ల ఇప్పుడు ఒక చిన్న బాబు చేతిలో దెబ్బలు తిన్నాడు. ఈ వేదనతోనే బయటకు వచ్చిన తాత తన ఫ్యామిలీతో కలిసి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు సడన్ గా కింద పడిపోయాడు. వెంటనే అతని అల్లుడు అంబులెన్స్ కు కాల్ చేసి రమ్మని చెప్పాడు. అంబులెన్స్ వచ్చేలోపే ఈ తాత చనిపోయాడు. ఇది తెలిసి హీరోయిన్ ఒక బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతోంది. యాక్చువల్ గా తాత చేసిన తప్పులో హీరోయిన్ కు కూడా ఒక భాగం ఉంది. ఆ రోజు గాని
ఇంటర్ కామ్ లో కాల్ వచ్చింది కదా, అది ఎత్తి ఈమె మాట్లాడి ఉంటే కింద ఉన్నది తాత అనేది ఈ విషయం ఈమెకు తెలిసి ఉండేది. అప్పుడు ఆమె తలుపు తెరిచి ఉండకపోయేది, ఇంత గొడవే జరిగి ఉండకపోయేది. ఈమె తలుపు తెరవడం వల్లే లోపలికి వచ్చిన తాత బాత్రూమ్ లో ఉన్న ఈమెను చూసి ఒకలాగా ఎగ్జైట్ అయ్యాడు. ఈ విధంగా చూస్తే ఆ తప్పులో ఈమెకు కూడా బాగా ఉంది. ఇందువల్ల ఇదంతా తలుచుకుంటూ నా వల్ల ఒకరు చనిపోయారే అని చెప్పి హీరోయిన్ బాధపడుతోంది. ఇంకోవైపు హీరో ఏమనుకుంటున్నాడంటే ఎలాగోలా చేసి నా భార్యను బాధ పెట్టిన వాడికి ఆ దేవుడే శిక్ష వేశాడు, ఇప్పుడు ఇతడు ఒక రిలీఫ్ తో బయటకు వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ నాటకం వేయడం కోసం మేకప్ వేసుకుంటున్నారు. ఎప్పుడు ముఖంపై మేకప్ వేసుకున్నా కూడా వీళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ ముఖంలో బాధ కనిపిస్తోంది. ఎందుకంటే అనుకోకుండా చాలా విషయాలు జరిగాయి కదా, అది తలుచుకుంటూ ఒక్కొక్కరు ఒక్కో మూలలో శోకంగా కూర్చున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. యాక్చువల్ గా ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఒక నార్మల్ స్టోరీనే కదా అనిపిస్తుంది, దీనికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు అని అనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాకు ఆస్కార్ ఇవ్వడానికి కారణం ఉంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు నటించలేదు, జీవించారు. ఈ క్యారెక్టర్ల యొక్క ఇన్నర్ ఫీలింగ్ ను చాలా అద్భుతంగా బయటకు చూపించారు. మొదట హీరోయిన్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ విషయంగానే బయటకు తెలిస్తే తను ముఖం చూపించుకోలేనని అనుకుంటుంది. ఇది ఎలాగైనా దాచిపెట్టాలని ఆమె పరితపించిపోతుంది. ఆ తర్వాత తన దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించిన వాడు దొరికినప్పుడు కూడా అలా జరగడంలో తన తప్పు కూడా ఉందని తెలుసుకుంటుంది. అతనికి ఎలాంటి శిక్ష వేయకూడదని ఈమె మన్నించాలని అనుకుంటుంది కదా, అది ఒక పెద్ద విషయం. రెండోది ఏంటంటే తన భార్యను ఒకడు అటాక్ చేసి వెళ్ళిపోయాడు, అతన్ని నేను ఏం చేయలేకపోతున్నానే, వాడు ఎవడో కూడా నేను కనిపెట్టలేకపోయానే, ఇలా హీరో లోన మదన పడుతుండేవాడు. ఇలాంటి వేదనతోనే ఇతడు ఆ తాతను చాలా కష్టపడి కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత కూడా తన భార్య చెప్పిందన్న ఒకే ఒక కారణంతో అతని గురించి అతని ఫ్యామిలీకి చెప్పలేదు. ఇక మూడో విషయం ఏంటంటే ఏదో ఎగ్జైట్మెంట్ లో తప్పు చేసిన తాత ఈ విషయం తన కుటుంబానికి తెలియకున్నా కూడా ఒక చిన్నవాడి చేతిలో అతడు దెబ్బలు తిన్నాడు కదా, ఇంతకంటే పెద్ద దండన ఏముంటుందని చెప్పి ఆ వేదనతోనే అతడు చనిపోయాడు. ఈ మూడు విషయాలు వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా సినిమాలో ఈ మూడు క్యారెక్టర్లు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఆ ఫీలింగ్స్ ను బయటకు తీసుకొచ్చిన విధం, ఈ క్యారెక్టర్లలో వాళ్ళు జీవించిన విధానం చాలా బాగుంటుందని ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఆస్కార్ కు వర్తా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.